నిరంతరం మాతో ఉండువాడా, అల్ఫా ఒమేగా నీవే కదా, యుగ యుగములు ఏలువాడా, అల్ఫా ఒమేగా నీవే కదా, యుగ యుగములు ఏలువాడా. మా కాపరి సహాయకుడా, విమోచకుడా, పరిశుద్ధుడా, మా కాపరి సహాయకుడా, విమోచకుడా, పరిశుద్ధుడా, ఇమ్మానుయేలు ప్రభు, ఇమ్మానుయేలు ప్రభు, ఇమ్మానుయేలు ప్రభు. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు మూడు సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని చెన్నులు పంట దుళ్ళగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. నేను హజాయాల మందిరములో అగ్ని వేసేదను, అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును. ప్రభునందు ప్రియులారా, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం దైవ గ్రంథంలో మనం చదివాం. ఆమోసు దైవ గ్రంథంలో ఒక చిన్న ప్రవక్త. అయితే ఉజ్జియా అనే రాజు యూదా దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఆమోసు దేవుని బిడ్డలను హెచ్చరించి ప్రవచించినట్లు దైవ గ్రంథంలో మనం గమనిస్తాం. ఇశ్రాయేలు ప్రజలు షోమ్రోను పట్టణంలో ఒక దేవాలయమును కట్టి ఆ ఆలయములో విగ్రహములను నిలిపి వాటిని పూజించటం మొదలుపెట్టారు. విగ్రహములను నిలిపి ప్రజలందరికీ ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఈ విగ్రహములే మిమ్మును బానిసత్వము నుండి విడిపించినవి, ఈ విగ్రహముల వల్లనే మీరు ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల పొంది ఇదిగో ఈ దినం ఇక్కడ ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు దేవుని ప్రజల జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి రావలసిన కీర్తిని, దేవునికి రావలసిన మహిమను ఇదిగో దేవుని ప్రజలు విగ్రహాలకు అర్పిస్తున్నట్లు దైవ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. దాదాపుగా క్రీస్తు పూర్వం 765వ సంవత్సరం ఆ కాలంలో ఆమోసు ప్రవచించినట్లు దైవ గ్రంథంలో మనం గమనిస్తాం. అంతేకాదు ఆమోసు 6 సంవత్సరాలు ప్రవచించినట్లు కూడా మనం గమనించగలం. ఆమోసు ప్రవచిస్తూ ఉన్నాడు. అయితే ఎవరి ఆమోసు ప్రవక్త ఏం చేస్తుంటాడు? ఇతను తన జీవితము గూర్చి తాను ఎవరో ఆమోసు తానే వివరిస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం ఆమోసు గ్రంథం 14వ వచనం చదువుదాం, చూడండి. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాదు. ఎవరంట ఆమోసు? నేను ప్రవక్తను కాదు, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాదు, ప్రవక్త శిష్యుడను కూడా కాదు, కానీ పశువుల కాపరిని, నేను ఒక పశువుల కాపరినే. మేడి పండ్లు ఏరుకుని. ఎవరంట ఈయన? అయ్యో, నేను ఒక పశువుల కాపరిని, నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యుడను కూడా కాదు, నేను కనీసం ప్రవక్త యొద్ద శిష్యరికం కూడా చేసిన వాడను కాను, కానీ నేను కేవలం పశువుల కాపరిని అంతే. నేను ప్రవచిస్తూ ఉన్నాను. ఓహో, నిజమే. దేవుని కొరకు జీవిస్తే, దేవుని కొరకు అప్పగించుకొని జీవిస్తే ఎవరినైనా కూడా దేవుడు మహిమపరచగలడు, ఎవరినైనా కూడా దేవుడు ఉన్నత స్థితికి తీసుకొని రాగలడు, ఎలాంటి వారినైనా తన కొరకు వాడుకోగలడు. అవును, దైవ గ్రంథంలో ఒక వ్యక్తిని ప్రాముఖ్యంగా మనం గమనిస్తే, ఇదిగో ఈ ప్రవక్త వచ్చి కూర్చున్నాడు.
తండ్రితో అన్నాడు, నీ కుమారులందరినీ తీసుకొని రా నా దగ్గరికి, నా ఎదురుగా తీసుకొని రా, ఒకరి తర్వాత ఒకరిని తీసుకొని వస్తూ ఉన్నాడు తండ్రి తన కుమారులను. ఎవరి ప్రవక్త? సమూయేలు. ఎవరింటికి వచ్చాడు? యెషై ఇంటికి వచ్చాడు. యెషై ఇంటికి వచ్చి కూర్చొని యెషైతో అంటూ ఉన్నాడు, యెషై నీ కుమారులందరినీ తీసుకొని రా. ఎందుకని? ఇశ్రాయేలుకు కాబోయే రాజును అభిషేకించవలసిన సమయం అది. అభిషేకించవలసిన సమయం. కూర్చున్నాడు. యెషై తన కుమారులందరినీ పంపుతూ ఉన్నాడు. అందరూ వచ్చేసారు. దేవుడేమీ చెప్పలేదు సమూయేలుకి. ఇదేంటి? సమూయేలు ఆలోచిస్తూ ఉన్నాడు, యెషై ఇంతేనా నీ కుమారులు? అందరూ వీరేనా? అప్పుడు అంటున్నాడు యెషై, అయ్యా ఇంకొకడు ఉన్నాడులే అయ్యా, వాడెందుకు, వాడేదో గొర్రెలు కాచుకుంటా ఉంటాడు. మిగిలిన వారు బలాఢ్యులు, సైన్యములో ఉండదగిన వారు, గొప్పవారు, చూడ్డానికి కూడా సౌందర్యంగా ఉన్నవారు. ఇంకెవరు లేరా? యెషై ఒక్కడు ఉన్నాడయ్యా, అక్కడెక్కడో గొర్రెలు కాచుకుంటున్నాడు, వాడు బతుకుతున్నాడు అన్నట్టు ఏదో చెప్పాడు యెషై. సమూయేలు అన్నాడు కదా, యెషై అతనినే నీవు పిలుచుకొని రా, పిలిపించు. ఎందుకని? దేవుడు అతనినే ఏర్పాటు చేసుకున్నాడు. అవును, దేవుని కొరకు జీవిస్తే, దేవునికి మనము అప్పగించుకొని జీవిస్తే, ఎవరినైనా ఏ స్థితిలో ఉన్న వారినైనా దేవుడు హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో జీవిస్తున్నా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమోస్ అంటూ ఉన్నాడు, నేను ప్రవక్తను కాదు, కనీసం ప్రవక్త యొక్క శిష్యుడను కూడా కాదు, నేను కేవలం పశువుల కాపరిని. అలాంటి నన్ను దేవుడు ఈ దినం ఏర్పరచుకున్నాడు. నిజమే, నువ్వే స్థితిలో ఉన్నా, ఎలాంటి వాడవైనా, ఎలాంటి దానవైనా, దేవుని కొరకు జీవిస్తే దేవుడు ఆశీర్వదించి ఉన్నత స్థితికి చేర్చేవాడుగా ఉన్నాడు. ఇదిగో ఈమె గురించి మనకు తెలుసు. సమరయ స్త్రీ మెట్టు మధ్యాహ్నం నీరు కొరకు వచ్చింది, నీటి కొరకు వచ్చింది. ఆమెను ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. ఊర్లో ఎవరు కూడా ఆమెను గూర్చి జాగ్రత్త తీసుకునేవారు కాదు. ఒక్కతే వచ్చింది ఒంటరిగా, ఎప్పుడో మధ్యాహ్న సమయంలో వచ్చింది. కానీ ఆమెను గూర్చి ఆలోచన చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు ఆమెతో మాట్లాడి అన్నాడు, నేను నీకు జీవజలమును ఇస్తాను. ఆమె ప్రభు ఎవరో గుర్తించింది, ప్రభు ఎవరో గ్రహించింది. ఇదిగో మెస్సియా ఈయనేనని గ్రహించింది. ప్రభు ఆమెను కనికరించాడు. ఆమె ఏమైపోయింది? ఆమె సువార్తికురాలైంది. ఏమన్నాను నేను? ఆమె, అవును, సువార్తికురాలు. ఏం చేసింది ఆమె? పరిగెత్తుకొని ఊర్లోనికి వెళ్ళింది. ఊరందరూ కూడా ఎవరి దగ్గరకు వచ్చారు? ప్రభు దగ్గరకు చేరి వచ్చారు. అవును, ప్రభు దృష్టి మన మీద ఉంది. ఆయన కరుణిస్తే, కనికరిస్తే, నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే దేవుడు ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళేవాడుగా ఉన్నాడు. ఆశీర్వదించి, బలపరిచి, మేలుతో ప్రభువు మనలను తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. అందుకే ఆమోస్ అంటూ ఉన్నాడు, నేను ప్రవక్తను కాదు, కనీసం ప్రవక్త యొక్క శిష్యుడను కూడా కాను, నేనెవరు? పశువుల కాపరిని. అంతేకాదు, ఏం చేస్తున్నాడంట? నేను పశువుల కాపరిని. 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతున్నాం, నేను పశువుల కాపరిని, మేడి పండ్లు ఏరుకొనువాడను. మేడి పండ్లు ఏరుకొనువాడను. ఏమిటిది? మేడి పండ్లు ఏరుకొనుట అంటే నేను అనుకుంటాను, ఈ మేడి పండ్లు ఏరుకుంటూ ఉండేవాడు. ఈ మేడి పండ్ల ద్వారానే ఆమోసుకు దేవుడు గొప్ప మాట తెలియజేశాడు, ప్రవచనము తెలియజేశాడు. మేడి పండ్లు పక్వానికి వచ్చే సమయానికి, అవి పండుతూ ఉండే సమయానికి మేడి పండ్ల మీద కొంచెం కోసి ఉంచుతారంట. మేడి పండ్లను కోసి ఉంచాలి, ఎందుకంటే అందులో ఉన్న పురుగులన్నీ కూడా బయటకు రావడానికి. దేవుడు ఈ మేడి పండ్ల ద్వారానే ఆమోసుకు తన వార్త తెలియజేశాడేమో. ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపము పోవడానికి, ఇదిగో వారి పాపము పక్వమయ్యే స్థితికి వచ్చింది, భయంకరమైన స్థితిలో ఉండగా వారి పాపము పోగొట్టడానికి ఆమోసును వారి యొద్దకు పంపుతూ ఉన్నాడు. ఆమోసు వచ్చి దేవుని ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలను దేవుని మార్గములో తిరిగి నడవాలని హెచ్చరిస్తూ ఉన్నాడు.
దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే ఆమోసు గ్రంథంలో 3 పట్టణాలను గూర్చి 5 జనాంగాలను గూర్చి ఆమోసు వివరిస్తూ ఉన్నాడు. 3 పట్టణాలు దమస్కు, గాజా, తూరు పట్టణాలను గూర్చి హెచ్చరిస్తూ ఉన్నాడు. దైవ గ్రంథాన్ని మనం గమనిద్దాం. చూడండి, దమస్కు పట్టణమును గూర్చి ఆమోసు ఏమని ప్రవచిస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నాం. 3వ వచనం చదువుదాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి. ఆ మాట గమనించండి. దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషము అంటున్నాడు. ఎన్నిసార్లు అంట? 3 సార్లు 4 సార్లు చేసిన దోషము. ఏమిటి ఈ మాట ఎందుకు రాయిస్తున్నాడు దైవ గ్రంథంలో? సహజంగా చిన్నపిల్లలు ఎవరన్నా తప్పు చేస్తే మనం వారిని మందలిస్తాం, కోప్పడతాం. ఏమని? అరే, మొదటిసారి చేసావు గనుక విడిచిపెడుతున్నాను, మొదటిసారి చేసావు గనుక విడిచిపెడుతున్నాను, రెండోసారి చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. వీళ్ళు ఊరుకొని ఉంటారా? రెండోసారి మళ్ళీ కోప్పడతాం. ఏమని? 2 సార్లు చూశాను, 3వసారి గనక చేసావంటే ఇంట్లో నుంచి ఏ హాస్టల్లోనో చేర్పిస్తాను, నిన్న ఇక్కడ అసలు ఉంచని, ఇంకా మీ మామూళ్ళ దగ్గరకు ఎక్కడికో పంపిస్తాను, ఊరుకోను, 3వసారి ఫైనల్ అంటాం. నిజమే. కానీ దైవ గ్రంథంలో మనం గమనిస్తున్నాం, ఎన్నిసార్లు? 3 సార్లు 4 సార్లు. అంటే ఏమని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు దైవ గ్రంథంలో? అనేక సార్లు దేవుని బిడ్డలు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో వారిని కరుణించాడు. అనేక సార్లు వారు తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు ఎంతగానో వారి పట్ల కృప చూపాడు. 3 సార్లు 4 సార్లు నా పట్ల వారు పాపము చేసిన వారు దోషము చేసిన వారు ఎంతో కృప చూపుతూ ఉన్నాడు దేవుడు. హెచ్చరిస్తూనే ఉన్నాడు, అయినా వారు వినలేదు. హెచ్చరిస్తూనే ఉన్నాడు, దేవుని మాటకు లోబడలేదు. అందుకని దేవుడు వారిని శిక్షిస్తానంటూ ఉన్నాడు. ఏం పని చేశారు వారు ఏం పని చేస్తూ ఉన్నారు? దేవునికి వ్యతిరేకమైన పని ఏం చేస్తూ ఉన్నారు? మరలా చదువుదాం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుతూ ఉన్నాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనుల పంట దొళ్ళగొట్టు ఇనుప పనిముట్లతో. ఆ మాటలు మనం గమనించాలి జాగ్రత్తగా. జనులు పంట దుళ్ళగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. ఏమని తెలియజేస్తున్నాడు? వారు చేసిన పని ఏంటో వివరిస్తూ ఉన్నాడు. నేను వారికి ఇనుప పనిముట్లను ఇచ్చాను, కొన్ని పనిముట్లను ఇచ్చాను, దానితో వారు ఏం చేయాలి? పంటను దుళ్ళగొట్టాలి. కానీ వారేం చేశారు? గిలాదును నూర్చిరి. నేను ఇనుప పనిముట్లను ఇచ్చాను, దేని కొరకు? ఒక పని కొరకు ఇచ్చాను, కానీ వారేం చేశారు? వేరే పని చేశారు. ఇనుప పనిముట్లను ఇచ్చాను, పంటకు వాడవలసింది వారు మనుషుల మీద వాడారు. అంటే అర్థం ఏంటి? నేనంటాను, దేవుడు మనకు అవయవములను ఇచ్చాడు, ఒక శరీరమును, ఒక దేహమును, అవయవములను ఇచ్చాడు. ఈ అవయవములను దేవుడు దేని కొరకు ఇచ్చాడో వాటి కొరకే మనము వినియోగించే వారంగా ఉండాలి. ఇనుప పనిముట్లను ఇచ్చాను నేను, పంట కొరకు దాన్ని వినియోగించాల్సింది పోయి మీరు మనుషుల మీద వాటిని వినియోగిస్తూ ఉన్నారు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. దేవుడు మనకిచ్చిన ఈ అవయవములను దేవుని మహిమ కొరకే మనము వినియోగించాలి. దేవుడు ఏ పని కొరకైతే మనకు అవయవములను ఇచ్చాడో వాటి కొరకే మనం వినియోగించే వారంగా ఉండాలి. సామెతల గ్రంథం చదువుదాం. 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసి. అంతే. దేని కొరకు చేశాడంట? దేని పని దానికి ఉందంతే. యెహోవా ప్రతి వస్తువును దాని పని కొరకే చేసెను. ఏ అవయవము దాని పని అది చేయాలంతే. ఏదో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, కుక్క చేయాల్సిన పని
గాడిద చేసిందంట. అందుకని యజమానుడు ఏం చేశాడు, గాడిదను బాగా కొట్టాడు. అవును, దేవుడు మనకిచ్చిన అవయవములను దేవుని మహిమ కొరకు వినియోగించాలి. నేను ఇనుప పనిముట్లను ఇచ్చాను, పంట దుళ్ళగొట్టడానికి దాన్ని వినియోగించాల్సింది పోయి నా ప్రజలు ఆజ్ఞను అతిక్రమించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, లోక సంబంధమైన రీతిలో ప్రవర్తించారు, నేను వారిని శిక్షించబోతూ ఉన్నాను అని దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు. అవును, దేవుడిచ్చిన అవయవములను ఆయన మహిమ కొరకే మనము వినియోగించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మీ దేహము ఏమిటంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి. ఈ దేహం ఎవరిది? ఈ దేహం ఎవరిదంట? దేహం మనది కాదు. ఎవరిచ్చిందంటే ఇది దేవుడిచ్చిన దేహం. ఇది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఇది దేవునిది. అంతేకాదు, అందులో ఉండేది ఎవరో కూడా రాస్తూ మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు. దేహం ఇచ్చింది ఎవరు? దేవుడు. దేహము ఎవరిది? దేవునిది. లోపల ఉండేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మరి నాదంటున్నావు ఎందుకు? ఇది ఎవరిది? మనది కాదు. నీ ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. దేహము దేవునిది. దేహం ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలంతే. ఆయన మహిమ కొరకు జీవించాలంతే. ఇచ్చిన ప్రతి అవయవమును దేవుని నామ మహిమ కొరకు వినియోగించాలంతే. నీ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. దేవుడిచ్చాడు. ఎవరుండాలంట లోపల? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఇంకంతే, ఇక వేరే మాట లేదు. మీరు మీ సొత్తు కారు. ఈ దేహము దేవుడు మనకు అనుగ్రహించాడు గనుక దేవుని మహిమ కొరకే ఈ దేహమును మనం వినియోగించే వారంగా ఉండాలి. లోక సంబంధమైన జీవితము, శరీర సంబంధమైన క్రియలను సంపూర్ణంగా దూరపరుచుకొని ప్రభువు కొరకు సాక్షులుగా మనం జీవించాలి. అదే కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా మనం చదువుదాం. చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించు. ఎవరున్నారంట? మీలో దేవుని ఆత్మ నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల, అంతే, దేవుని ఆలయమును పాడు చేయడానికి వీలు లేదు. విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడిచ్చిన అవయవములను దేవుని మహిమ కొరకు మనం వినియోగించాలి. ఒక హృదయమును దేవుడు మనకు దయచేశాడు. ఏమిచ్చాడు? మంచి హృదయాన్ని ఇచ్చాడు. ఈ హృదయములో ఎవరుండాలి? హృదయములో ఎవరుండాలి? దేవుడే ఉండాలి. దేవునికే స్థానం ఇవ్వాలి. హృదయాన్ని జాగ్రత్తగా మనం భద్రపరచుకోవాలి. ఎందుకు హృదయాన్ని భద్రపరచుకోవాలి? దేవుడు ఎందుకు హృదయాన్ని అంత ప్రాముఖ్యత హృదయానికి ఇచ్చాడంటే, దైవ గ్రంథంలో మనం గమనిస్తే గాడ్ కన్సిడర్స్ ద హార్ట్ అన్నాడు. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అన్నాడు. ఇదిగో సమూయేలు వెళ్ళి యెషై ఇంట్లో కూర్చున్నాడు. యెషై కుమారుడు ఒక అతన్ని చూశాడు. సమూయేలు చూసి, అబ్బా ఏమి ఫిజిక్ ఇది, ఇంత మంచి వెయిట్ పర్సనాలిటీ ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు, ఇతనే కాబోయే రాజు అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, సమూయేలు పొరపాటు పడ్డావయ్యా, యెహోవా పైరూపమును లక్ష్య పెట్టువాడు కాడు, ఆయన హృదయమును లక్ష్య పెట్టువాడు. గాడ్ కన్సిడర్స్ ద హార్ట్. హృదయమును జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. పాపము, లోక సంబంధమైనది ఏది కూడా హృదయంలోనికి రాకుండా జాగ్రత్తగా మనలను మనము కాపాడుకోవాలి. దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకున్న వారముగా హృదయమును భద్రపరుచుకొని పాపమునకు తావు లేకుండా లోక సంబంధమైన ఏది కూడా హృదయములో చేరకుండా మనలను మనము కాపాడుకునే వారంగా ఉండాలి. ఎందుకని? యెహోవా లక్ష్య పెట్టేది కేవలం హృదయాన్ని, బాహ్య రూపమును కాదు. హీ డజంట్ కేర్ అబౌట్ ది అవుటర్ అపియరెన్స్. మనం బయటకు ఎలా కనబడుతున్నామో అది కాదు ప్రభువు చూచేది. మన హృదయాన్ని, హృదయాంతరంగమును ఆయన పరిశీలించేవాడుగా ఉన్నాడు.
హృదయము సరిగ్గా ఉంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఆయనకు అప్పగించుకున్న జీవితాలను ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రభువును కలిగిన హృదయాలు, పరిశుద్ధాత్మకు స్థలము ఉన్న హృదయాలను ఆయన ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది, అందులో ఉండవలసిన వాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మకు స్థానం ఇచ్చి లోక సంబంధమైన జీవితాన్ని దూరపరుచుకొని ఆయన చిత్తానుసారంగా నడిస్తే ప్రభు మన జీవితాలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. హృదయమును జాగ్రత్తగా మనము భద్రపరచుకోవాలి. ఎందుకని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అంతేకాదు సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం మనం గమనిస్తే హృదయము ఎందుకు జాగ్రత్తగా కాపాడుకోవాలో వివరిస్తూ అన్నాడు, నీ హృదయములో నుండి, మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. యువర్ హార్ట్ ఈస్ ద వెల్ స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. జీవధార బయలుదేరును అంటే పొలానికి కాలువలు ఉంటాయి, మనకు నీరు వచ్చే కాలువలు ఉంటాయి. ఎక్కడి నుండి వస్తున్నాయి? విజయవాడ కృష్ణా రివర్, కృష్ణా నది నుండి వస్తూ ఉన్నాయి. ఆ కృష్ణా నదిలో ఏమైనా కంటామినేట్ అయినాయి అనుకోండి, నీళ్లు పాడైనవి, ఏదో విష పదార్థం కలిసింది, ఏమవుతుంది? ఇక్కడికి వచ్చే నీరు బాగుంటుందా? అక్కడ కదండి జరిగింది, నాకేం ఇబ్బంది లేదు, ఇక్కడికి వచ్చే నీరు బాగానే ఉంది అనగలమా? లేదు, నీరంతా పాడైపోతుంది. హృదయములో నుండి జీవధార బయలుదేరును. ఇదిగో నీ మాట ఇతరులకు జీవము కలిగిస్తుంది. రక్షణ గూర్చిన వార్త నీవు తెలియజేస్తే వారు రక్షణ పొందుతారు. ఇష్టానుసారంగా మాట్లాడితే వారు ఎన్నటికీ రక్షణ పొందలేరు. ఇదిగో నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఈ జీవధారను తీసుకొని వెళ్తే అనేకులు దేవుని మార్గములో నడిచే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఎంత శ్రేష్టమైన మాట రాస్తూ ఉన్నాడు, నీ హృదయములో నుండి జీవధార బయలుదేరును. ఆహా, ఎంత శ్రేష్టమైన మాట. అందుకే హృదయమును జాగ్రత్తగా మనము కాపాడుకునే వారముగా ఉండాలి. ఆమోసు ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు తన ప్రజలను, నేనిచ్చిన పనిముట్టును మీరు సరిగా వినియోగించలేదు, పంటను దుళ్ళగొట్టడానికి ఇచ్చాను, ఇదిగో మీరు దాన్ని వేరే విధంగా వినియోగించారు. దేవుడిచ్చిన అవయవములను, మన జీవితాన్ని ప్రభువు కొరకు ఆయన మహిమార్థమై మనము వినియోగించవలసిన వారముగా ఉన్నాం. దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే బెల్షస్సరు అనే రాజు మనకు కనబడతాడు. బెల్షస్సరు ఏం చేశాడు? ఇదిగో ఈ బెల్షస్సరు ఒక దినాన గొప్ప విందు చేసుకుంటూ ఉన్నాడు. విందు ఏర్పరిచాడు తన భార్యతో, రాణిగారు. అంతేకాదు తన రాజ్యములో ఉన్న అధికారులందరితో కలిసి గొప్ప విందు ఏర్పాటు చేసి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞాపించాడు? ఇదిగో ఆ మందిరములో, దేవుని మందిరములో ఉన్న వాటన్నిటినీ తీసుకొని రండి, ఆ ఉపకరణాలన్నిటినీ తీసుకొని రండి, వాటితో మనం విందు చేసుకుందాం. అన్ని లోపల నుండి తీసుకొని వచ్చారు. వెండి పాత్రలు, బంగారు పాత్రలు తీసుకొని వస్తే రాజు, అతని ఆ అధికారులు అందరూ కలిసి ఆ పాత్రలో ఇష్టానుసారముగా ద్రాక్షారసమును త్రాగుతూ ఉన్నారు. ఏం జరిగింది? ఇష్టానుసారముగా జరిగిస్తే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాడు. జాగ్రత్త. ఏం జరిగింది? ఒక హస్తము, కేవలం ఒక చెయ్యే కనబడుతుంది రాజుగారికి. కేవలం ఒక చెయ్యే గోడ మీద ఏదో వ్రాస్తూ ఉన్నాడు. మనిషి లేడక్కడ, కేవలం ఒక చెయ్యి ఏదో వ్రాస్తూ ఉన్నట్టు కనబడుతూ ఉంది. ఏం జరిగింది? రాజుగారికి టెన్షన్. ఇదిగో అందరూ ఆశ్చర్యపోతున్నారంట. రాజు ధైర్యంగా ఉండేవాడు ఇలా అయిపోయాడేంటి? వణికిపోతున్నాడు. దేశంలో ఉన్న ఏదో మంత్రగాళ్ళు అందరినీ పిలిపించారు. అదేంటో చెప్పండి, ఏదో రాయబడింది అక్కడ, గోడ మీద ఏముందో చెప్పండి. ఎవ్వరి వల్ల కాలేదు. దానియేలును పిలిపించారు. దానియేలు వచ్చాడు, ఆత్మ ప్రేరేపణతో దాని అర్థం చెప్పాడు. మెనే టేకిల్ ఉఫార్సిన్. రాజా, దేవుని ఆజ్ఞను నీవు అతిక్రమించావు. నీ తండ్రి నెబుకద్నెజరుకి ఏం జరిగిందో నీకు తెలిసి కూడా నీవు దేవుని మాటకు లోబడలేదు, ఇష్టానుసారంగా ప్రవర్తించావు, దేవుడిచ్చిన దానిని దుర్వినియోగం చేశావు. దేనికి ఏది వాడాలో దానికి వాడితే నీవు ఆశీర్వదించబడతావు. ఇదిగో దేవునికి వ్యతిరేకమైన కార్యము జరిగించావు, నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. అంతే, రాజు మరణించాడు. అవును,
ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనలను మనము సరి చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ అవయవములను, మన దేహమును, మన హృదయమును ప్రభువుకు సమర్పించి కేవలం ప్రభువు కొరకే, ఆయన నామ మహిమ కొరకే మనము వినియోగించినప్పుడు ప్రభు మనలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. దైవ గ్రంథాన్ని మనం గమనిద్దాం. ఒక్క మాట చదువుదాం. చూడండి, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను. ఏం చేస్తాడంట? దమస్కు యొక్క అడ్డగడియలను నేను విరిచెదను. అయ్యో, వాడవలసిన వాటిని సరిగ్గా వినియోగించకపోతే, అవయవములను సరిగా వినియోగించకపోతే, హృదయమును దేవుని మహిమ కొరకు మనం వినియోగించకపోతే ఏం జరుగుతుందంట? ఇదిగో, ఆ తలుపు యొక్క అడ్డగడియలను నేను విరుగగొట్టేదను. తలుపుకు అడ్డగడియలు ఎందుకు వాడతాం మనం? ఇట్ ఈస్ ఫర్ ప్రొటెక్షన్. ఆ తలుపు తెరుచుకోకుండా, అంతే కదా, ఆ తలుపు తెరుచుకోకుండా ఈ గడి అడ్డము వేస్తాం మనం. ఎవరొచ్చి గట్టిగా కొట్టినా కూడా ఇబ్బంది లేకుండా అడ్డగడి మనము వేస్తాం. దేవుడు అంటున్నాడు కదా, అడ్డగడి విరగ్గొట్టబడుతూ ఉంది. క్షేమము లేదు, ఇక భద్రత లేదు, జీవితము నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే తలుపు తెరుచుకోబడుతుందో శత్రువు ఇంటిలోకి ప్రవేశించడానికి వీలవుతుంది. మన జీవితం కూడా ఇంతే. దేవునికి సమర్పించని హృదయం, దేవునికి లోబడని జీవితము శత్రువుకు ఆస్కారం అవుతుంది. అపవాది మన జీవితాల్లో ప్రవేశిస్తాడు. జీవితాలు నాశనం అయిపోతాయి. పాపములో పడిపోతాం. పాపము నుండి జయము పొందలేని స్థితికి వెళ్ళిపోతాం. ఈ దినం ప్రభు సన్నిధికి మరలా చేరువద్దాం. ప్రభు, నీ సన్నిధికి చేరు వస్తూ ఉన్నాను. నీవిచ్చిన పనిముట్లను, నీవిచ్చిన ఈ దేహమును, నీవిచ్చిన ఈ అవయవములను కేవలం నీ నామ మహిమ కొరకే నేను వినియోగిస్తానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన ఇచ్చే మేలు పొందుదాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన తండ్రి, వాక్య ధ్యానంలో మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు ప్రభువా. శత్రువుకు మా జీవితాల్లో స్థానము లేకుండా మీ కొరకు జీవించే కృపను దయచేయండి. మా దేహమును మీరు దయచేశారు గనుక, పరిశుద్ధాత్మకు ఆలయము గనుక మీ నామ మహిమార్థమై జీవించే కృపను దయచేయండి. లోకాశలను, శరీర క్రియలను జయించి మీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. వాక్యము ప్రతి హృదయములో ఫలింపచేయండి. ప్రతి బిడ్డను, కుటుంబాన్ని మీరు బలపరచండి. మీ సన్నిధిలో వారిని వర్ధిల్ల చేయండి. సమస్యలను దూరపరచండి. జయముతో నడిపించండి. ఆరోగ్యము, స్వస్థత దయచేయండి తండ్రి. ప్రభువా, కృంగిన బిడ్డలను లేవనెత్తండి తండ్రి. కోర్టు కేసుల్లో మీ బిడ్డలకు జయము దయచేయండి. మీ దయగల సన్నిధి మీ బిడ్డలకు నిరంతరము తోడుగా ఉంచి మీ కృపలో వారిని వర్ధిల్ల చేయమని మా ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు అత్యున్నత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మా అడ్రస్ డాక్టర్ ఎం జాన్ డేవిడ్, పోస్ట్ బాక్స్ నంబర్ 004, ఉయ్యూరు, కృష్ణా జిల్లా 521165.